హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి ఎంపీసీ వాళ్ళు ఎంసెట్ రాశారు కదా, వాళ్ళ గురించి వీడియో. వాళ్ళకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఎంత ఫీజు ఉంటుంది అనేసి టుడే వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కూడా ఎంసెట్ రాశారు కదా, వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు వాళ్ళ ర్యాంకుకి ఏ కాలేజీలో వస్తుంది, వాళ్ళు ఎంత ఫీజు కట్టాల్సి ఉంటుంది అనేసి. మనకి ఇది జేఎన్టీయూ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఎంసెట్ ర్యాంక్ వైజ్గా కాలేజెస్ లిస్ట్ 2024. సిఎస్సి గ్రూప్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ గ్రూప్ వాళ్ళకి ఎంత ర్యాంక్, ఈ గ్రూప్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మన ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్లో ఓపెనింగ్ ఎంత, క్లోజింగ్ ర్యాంకు ఎంతలో చూద్దాం. నా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, జేఎన్టీయూ కాలేజ్ హైదరాబాదు, సిబిఐటి హైదరాబాదు, విఎన్ఆర్ విజేత హైదరాబాదు, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు ఎంత 300 నుంచి 4000 వరకు. వాసవి కాలేజీలో ఏ నుంచి ఎంత, ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంత నుంచి ఎంత వస్తే ఫీజు ఎంత ఉంటుంది, సుల్తాన్పూర్ జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్లో ఎంత ర్యాంక్ నుంచి ఎంత ర్యాంక్ వరకు వస్తే ఫీజు ఎంత, జిఆర్ఐటి హైదరాబాదు, ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో రావాలంటే ఎంత అనేసి. అదే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, సివిల్ గ్రూప్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మన ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తే ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అయిపోయిందిగా, ఇప్పుడు సివిల్ 6000 నుంచి ఉందండి. సివిల్ వారికి 6200 నుంచి 6000. జేఎన్టీయూహెచ్ హైదరాబాదు సేమ్ కాలేజ్, సిబిఐటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ, విఎన్ఆర్ విజేత హైదరాబాద్, జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూహెచ్ కాలేజీలో ఎంత 22 నుంచి 40,000. మనకు ఫీజు ఎంత ఉందని స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా అన్నమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు బీవీఆర్ఐటి, కేఐటిఎస్డబ్ల్యూ వరంగల్, నెక్స్ట్ కేయూ కాలేజ్ ఆఫ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి గీతాంజలి కాలేజ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, అవే కాలేజెస్లో ఎంత ర్యాంక్ వస్తే మనకు సీట్ వస్తుంది అనేసి. ఇది సివిల్ గ్రూప్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఈసీఈ గ్రూప్ వాళ్ళకి, ఈసీఈ వాళ్ళకి ఎంత వస్తే మనకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో వస్తుంది అనేసి మనం చూద్దాం. మన ఇంత ముందుకు చూసినాం కదా, సిఎస్సి చూసినాము, సివిల్ చూసినాము, ఇప్పుడు ఈసీఈ చూస్తున్నాము. ఈసీఈలో రావాలంటే మనకు సిబిఐటి జేఎన్టీయూ దాంట్లో ఎంత రావాలి, ఇది 900 నుంచి స్టార్ట్ అయిందండి. జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ, విఎన్ఆర్ విజేత, సిబిఐటి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ర్యాంకు రావాలి. ఇంత ర్యాంకు నుంచి ఇంత ర్యాంక్ వరకు వస్తే జిఆర్ఐటి, విబిఐటి, విజేత, సివిఆర్ కాలేజు, భాస్కర ఇంజనీరింగ్ కాలేజు, ఈ కాలేజెస్లో ఉన్నవన్నమాట ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి. నెక్స్ట్ మనకు స్క్రీన్ మీద చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అంటే మీరు గ్రూప్ డిసైడ్ అయి ఉంటారు కదా, ఈ గ్రూప్ తీసుకోవాలని. ఆ గ్రూప్ తీసుకోవాలంటే మీకు ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్ల ర్యాంకులు ఉంటాయి కదా, ఆ ర్యాంకులు వస్తే మీకు ఆ గ్రూప్లో వస్తుంది అనేసి మీకు ఐడియా కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కంపల్సరీ కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.